వెల్కమ్ అండి మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి అనమాట. చికెన్ పచ్చడి అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. అందుకనే ఈరోజు నేను ఇంట్లో ఎప్పుడన్నా చేస్తే చికెన్ పచ్చడి ఎలా చేస్తాను రెగ్యులర్గా అనేది చూపిస్తా వచ్చేసేది అండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. వేడి అన్నంలో వేసుకొని తింటే. ఫస్ట్ అయితే నేను 2.5 kgs చికెన్ అయితే తీసుకున్నాను అనమాట. చికెన్ చిన్న చిన్న ముక్కలన్నా కట్ చేసేసుకోవచ్చు, లేదా లావు పీస్ అన్నా చేసుకోవచ్చు. మనకి పీస్ ఎట్లా నచ్చిద్ది అని చూసుకొని దాన్ని బట్టి కట్ చేయించుకోండి. బోన్ అయితే తీసుకున్నాను నేను. మీరు ఓన్లీ బోన్లెస్ తీసుకోవాలన్నా తీసేసుకోవచ్చు అనమాట. ఉప్పు కారం అంతే, కొంచెం ఆయిల్ వేసి మంచిగా చికెన్కి పట్టించాలన్నమాట. ఇందులో ఏం అవసరం లేదు, ఓన్లీ ఉప్పు కారం మాత్రమే. ఈ ప్రాసెస్లో చేయండి ఒకసారి, టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. వేసాక మంచిగా కలుపుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ పెట్టుకొని మనం బ్యాచ్ల వైజ్గా ఎన్ని బ్యాచెస్ పడితే అన్ని బ్యాచ్ల వైజ్గా మంచిగా చికెన్ వేసేసుకొని ఆయిల్ నిండా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం టైం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే చికెన్లోంచి వాటర్ రావాలి, మళ్ళీ కుక్ అవ్వాలి, కాబట్టి కొంచెం టైం పడుతుంది. సిమ్లో పెట్టి మంచిగా అప్పుడప్పుడు 5 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. లేదు అంతే వదిలేస్తే మాత్రం అడుగంటుతుంది అనమాట. అందుకని 5 మినిట్స్కి ఒకసారన్నా అలా జస్ట్ తిప్పేసి మంచిగా ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, పీస్ అనేది కొంచెం క్రిస్ప్ అవ్వాలి. మరీ అట్లా గట్టిగా ఉండకూడదు, మళ్ళీ అలా సాఫ్ట్గా ఉండదు, మీడియం క్రిస్పీగా ఉండాలన్నమాట. అప్పుడు పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు 2 బ్యాచ్ అయితే వేసేస్తున్నాను నేను. మంచిగా ఇట్లా బ్యాచ్లు వైజ్ వేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. చికెన్ అంతా ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే కుక్ చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్, చికెన్ అంతా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు నేను అల్లం పేస్ట్ వేస్తున్నాను. నేను 1.5 kg అల్లం పేస్ట్ అయితే వేసాను, అంటే కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలని. మీరు చూసుకొని మీరు క్వాంటిటీకి తగ్గట్టు కూడా వేసేసుకోవచ్చు అనమాట. గ్రేవీ ఎక్కువ ఉంటే చికెన్ పచ్చడిలో చాలా బాగుంటుంది. ఓన్లీ పీసెసే కాదు, ఇట్లా గ్రేవీ కూడా ఎక్కువ ఉండాలన్నమాట. చికెన్ పచ్చడికి మెయిన్గా అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఆ స్మెల్ మనకి తెలిసిపోతుంది ఫ్రై అయిందా లేదా అని. ఇప్పుడు కారం అనమాట. అల్లం పేస్ట్ ఫ్రై అయ్యాక కారం 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను. నాది కొంచెం మంట కారం అనమాట, అందుకని 3 వేసాను. మీ కారాన్ని చూసుకొని మీరు వేసేసుకోవచ్చు ఫ్రై చేసేసుకునేటప్పుడు. తర్వాత ఇంకా వేసుకోవడానికి కుదరదు, అందుకని ఒకసారి చూసుకొని వేసుకోండి. కారం మాత్రం అంతే. సాల్ట్ కూడా సరిపడా వేసేసుకున్నాను. సరిపడా వేసేసుకున్నాక చికెన్ మసాలా అయితే వేసుకున్నాను. కొంచెం చికెన్ మసాలా ఒక 3 టీస్పూన్స్ ఎక్కువ వేసేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. వేసుకున్నాక లైట్గా గరం మసాలా అనమాట. ఎక్కువ అవసరం లేదు, లైట్గా అయితే గరం మసాలా వేయాలి. చూసారు కదా, లైట్గానే వేస్తున్నాను అంతే, మళ్ళీ ఘాటు ఎక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూన్ వేసేసుకొని మంచిగా అల్లం పేస్ట్లో ఫ్రై అవ్వాలన్నమాట. ఉప్పు కారం ఈ మసాలాలన్నీ ఆయిల్లో ఆ అల్లం పేస్ట్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ స్టేజ్లో కొంచెం టేస్ట్ చేయండి గ్రేవీని, ఉప్పు కారం అయి సరిపోయాయో లేదని టేస్ట్ చేసి వేసుకుంటే బెటర్ అనమాట. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకున్నవన్నీ వేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది అనమాట. కొంచెం ఇట్లా క్రిస్పీగా చేసుకుంటే నిలవ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఉడకపెట్టి డైరెక్ట్గా ఫస్ట్ వాటర్లో ఉడకపెట్టి ఉప్పు కారం వేసి తర్వాత ఫ్రై చేస్తారు. అలా కన్నా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ బాగుండిద్ది. అది కాక నిలవ కూడా చాలా బాగుండిద్ది అనమాట. 3 months అయినా ఏం కాదు. అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months దాకా అసలు ఏం కాదనమాట. ఒకసారి ఇలా అయితే ట్రై చేసేసేయండి. మంచిగా ఉడుకుతున్నప్పుడే ఒక 5 minutes అయితే ముక్కలు కూడా వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ముక్కలకి ఇట్లా మసాలా మంచిగా పట్టాలన్నమాట. అల్లం పేస్ట్ ఎక్కువ వేయడం వల్ల గ్రేవీ చూసారు కదా ఎంత మంచిగా ఉందో. గ్రేవీ ఎక్కువ ఉంటే అన్నంలో మంచిగా మిక్స్ అయ్యిద్ది అనమాట. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ని కూడా మనం ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మంచిగా చల్లారబెట్టుకోవాలి. పెట్టుకున్నాక చికెన్ అయితే ఇట్లా ఉందన్నమాట. చికెన్ పికిల్ ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకున్నాక అంతా నిమ్మకాయ అనమాట. నేను బిగ్ సైజ్ నిమ్మకాయ తీసుకున్నాను, అందుకని ఒకటే వేస్తున్నాను అనమాట. లేదు మీరు స్మాల్ సైజు నిమ్మరసం లేదు నిమ్మకాయలు అనుకుంటే ఒక 2-3 దాకా వేసుకోవచ్చు. నేనైతే బిగ్ సైజ్ తీసుకున్నాను. నిమ్మకాయలో రసం కూడా చాలా మంచిగా ఉందన్నమాట, అందుకని ఓన్లీ 1 అయితే వేస్తున్నాను. వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. నిమ్మకాయ చల్లారాక మాత్రమే వేయండి, వేడి మీద అస్సలు వేయొద్దు. మంచిగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ పేస్ట్ చికెన్ మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక స్టోరేజ్ పెట్టేసుకుంటే ఒక 6 months ఫ్రిడ్జ్లో అయితే ఉంటుంది కంపల్సరీగా. బయట అయితే 3 months లోపు అసలు అప్పుడు దాకా మనం ఉంచే ఛాన్సే ఉండదన్నమాట.
మనం ఎంత చేసుకున్నా కానీ వేడి వేడి అన్నంలో ఒక ముద్ద అలా వేసుకొని తింటాం కాబట్టి అయిపోతుందన్నమాట. అసలు అన్ని మంత్స్ కూడా ఉండే ఛాన్స్ ఉండదు. మరి రెసిపీ నచ్చిందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేసేసేయండి. నా స్టైల్లో చికెన్ పచ్చడి అనమాట. నేనైతే రెగ్యులర్గా ఇంతే చేస్తాను. ఒకసారి మీరు ట్రై చేసేసేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. సైనింగ్ ఆఫ్ మీ భార్గవి, తెనాలి పిల్ల. ఓకే బాయ్ మరి.